అధికారం అడ్డుపెట్టుకుని భూ ఆక్రమణ కుట్ర, తన అనుచరులతో సర్పంచ్ భర్త దాడి. విలేకరుల సమావేశంలో బాధితులు ఉమా, జనార్దన్ మహేష్. తన భూమిని ఆక్రమించేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్పంచ్ భర్త వెంకన్న తన అనుచరులతో పంచాయతీ పెట్టించడం, ఎదిరించడం, దాడులకు పాల్పడడం జరుగుతుందని తిరుమలాయపాలెం మండలం జూపేడ గ్రామానికి చెందిన బరపట్ల ఉమా, జనార్దన్, మట్టె మహేష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా భూమి పంపకాల్లో మాకు అన్యాయం చేసేందుకు, దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించుకునేందుకు జూపేడ గ్రామ సర్పంచ్ భర్త పల్లె వెంకన్న తన అనుచరులతో దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల మాకు ప్రాణభయం ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు అట్టి వారిపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. గత కొద్ది రోజుల నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పుడు కనకయ్యకి నేను కొద్దిగా రైట్ హ్యాండ్ ఉండేదండి. నాకు సాయం చేసింది కానీ ఆయన ఏం లేదు. సరే ఒక లోన్ ఏమైనా ఒక దమ్మ అడిగితే ఆ లోన్ కానీ చేయలేకపోయాడు. నేను ఆయన దగ్గర నుంచి అప్పటి నుంచి నేను డిబేట్ అయ్యి వేరే పార్టీలో వేరే వాళ్ళతో నా వాళ్ళతో నేను తెలుస్తుంటే వాడు అప్పటి నుంచి ఖర్చు పెట్టి వాళ్ళు ఏ విధంగా కొట్టాలన్నట్టుగా వాడు అప్పటి నుంచి ప్లాన్ వేసి ఎట్లా ఎదురుపోయేసరికి ఒక పెళ్లి సంబంధం ఒక అమ్మాయి మా అన్న పెట్టదే ఆ సంబంధం మాట్లాడుతుంటే వాడు నా మీద ఒక నిందేసేసి పిలిపించి సంపదానికి రాళ్ళతో దాడి చేశారు. కొట్టడానికని ట్రై చేశారు. నాకు అంతకుముందు కొంచెం యాక్సిడెంట్ అయితే దెబ్బల మీద నేను వాళ్ళని ఏమనలేకపోయినా ఇంటికి తలుపులు మొత్తం పగలేదు. కానీ మా అమ్మని కాళ్ళు చేతులు ఎరగొట్టారు. ఇంటికాడ కూర్చుంది ఈ దెబ్బలకి ఎందుకని నేను కేసు పెట్టడానికి పోతుంటే అదే కనుక ఇలా చెప్పి కనుక నువ్వు కేసు పెడితే నేను చంపుతారా ఈ ఇష్టంలో బాబు అని చెప్పేసి ఒక 10 మందిని కట్ట మీద పంపించేది నన్ను పోకుండా చేసేసి ఆ దెబ్బలు నేను దర్శనం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్నాను. అప్పటి నుంచి భయానికి నేను మళ్ళీ తిరుపతిగా అడుగు పెట్టకుండా హైదరాబాద్ వస్తుందంటే మళ్ళీ రీసెంట్గా మమ్మల్ని లంచదానా నీ కొడుకెడిపోయిండే వాడిని గుడిపి వాడిని చంపాలి అని చెప్పేసి వేరే టైం సాగులు పోంచి మమ్మల్ని నిలబెట్టారు, టీజీలో పెట్టారు. అప్పుడు నేను మళ్ళీ ఏమన్నా అనుకోకపోతే అని చెప్పేసి నేను పోకుంటుండేసరికి ఈ మధ్యలో భూమిది మా పెద్దలైన సంబంధించిన వారసులు లేరు ఆయనకి. అది భూమి మాకందరికి రావాలని నేను కొంచెం చూడటానికి ఆ భూమి నాకు మాలేరా మా బావ సర్పంచ్ రా మా బావ ఇట్లా ఏం చేసుకుంటారో చేసుకో నువ్వు చెప్పినక్కడ చెప్పారు. ఆ భూమి మొత్తం మేము అంతే రాసిస్తామని చెప్పేసి వానికి పట్టా చేయించారు. అటు భూమిలో మళ్ళీ మాకున్న భూమిలో మేము అమ్ముకుంటే మా దాంట్లో కానీ 2 వందలు ఎక్కువ అని చెప్పేసి మా నాన్న దగ్గర 42,000 నేను లేని చూసి లాక్కోరు వాళ్ళకట్టి ఇచ్చుదామని చెప్పేసి నేను మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినట్టు చెప్తే వాళ్ళు మమ్మల్ని ఇచ్చేదని చెప్పేసి వాళ్ళకి నేను చెప్పుకున్నా అయిపోయింది. ఇంటి మీదకి వచ్చేసి నా భార్యను చంపుతాను, నిన్ను చంపుతాను, ఎన్ని రోజులు ఉన్నాయి ఇదే దాడి అవుతుందండి. మమ్మల్ని చంపడానికి 2 ఇష్టం తీసుకొచ్చారు. మన ఇంటి మీద వచ్చి నేను తప్పించుకున్న ఈ మహేశాను సంజీవ్ అనే వ్యక్తి వచ్చి నేను తప్పించుకొని తిరునామలు వచ్చిన పోలీసు వాళ్ళు కానీ సహకరించలేకపోతారు. వాళ్ళు చెప్పిందే వేదన అవుతుంది. ప్రతి ఒక్కరు ఎవరితో కానీ సాక్ష్యాలు చెప్పిస్తారు. సర్పంచ్ ఆయనే చెప్తుండే ఎవరు వచ్చినా కానీ. ఈరోజు కానీ హరికృష్ణ కానీ వచ్చాడు, ఆయన కానీ అదే చెప్పారు. రాత్రి కానీ పోలీసు వాళ్ళు వచ్చాడు, వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. అక్కడ సర్పంచ్ వాళ్ళే, ఎంపీటీసీ వాళ్ళే, జెడ్పీటీసీ వాళ్ళే ఆ టైప్లో బెదిరిస్తాను. చెప్తే నిన్ను చంపుతామని చెప్పేసి అంటారు. నా భార్యని నా పిల్లల్ని ఒక్కడని ఒక అనాథ లెక్క భయపడి బతుకుతున్నామండి. ఎప్పటి నుంచో పల్లెం కన్నా బాగా అబద్ధం వాళ్ళ బాపతి వాళ్ళ ఇంటిని బాగా దాడి చేయడం, ఆయన్ని చంపడం, ప్రయత్నించడం, బాగా కొట్టడం చేయడం ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. అప్పటి నుంచి కొంచెం గొడవ మా అమ్మ వాళ్ళకి పోయినందుకు మా ఆయన తీసుకొని కొట్టారు బాగా. అయినా కూడా మేము ఏమనలేదు. అప్పటి నుంచి మేము వేరే వైద్య వాళ్ళ వైపు బతుకుతున్నాం. అయినా మొన్న వచ్చినందుకు మా అత్త కొట్టి డబ్బులు 40,000 తీసుకున్నందుకు ఇప్పుడు తీసుకున్న డబ్బుల దగ్గర అడిగినందుకు వాళ్ళ కొడుకు తీసుకొచ్చి రౌండ్ సీటర్ తీసుకొచ్చి నైట్ నన్ను లంజదాన్ని నీ మొగడేయని లంజి కర్ర పట్టుకొని వచ్చి పొడుస్తాని నన్ను ఎదురులో కూడా గుద్దుకుంటూ పొడుస్తాను బెదిరించి చంపుతున్నాను మీ ఆయన బాగా బెదిరించాడండి. బెదిరించి ఇంకొక రౌండ్ సీటర్ తీసుకొచ్చి ఆయన కూడా నీ మొగడేయలేదు ఆయన కూడా పడ్డాడండి. అంతలో మా వాళ్ళందరూ వచ్చారండి. ఇక వచ్చి ఇడిపిస్తాక మళ్ళీ ఎటో అడిపోయారు. మళ్ళీ మీకు ఏం పెడదామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి మమ్మల్ని ఇప్పించిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి నీకు సంబంధం ఏంటి రాని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని చేయడం బాగా ఇటువైంది. ఎప్పుడు పోలీసులు వచ్చినా కూడా మా మీద ఏదైనా కేసు అయితే సర్పంచ్ చెప్పారు. అక్కడ ముందు ఏ వాళ్ళు ఎవరు చెప్పరు, సర్పంచ్ వాళ్ళే ముందు చెప్తారు. ఈ పోలీసులు కూడా ఆ సర్పంచ్ చెప్పిందే వింటారండి. మాకు బాగా ప్రాణభయం ఉన్నది. మా ఆయన ఎప్పుడు చంపేది తెలియదు, అసలు ఎప్పుడు చంపుతారు. నా కొడుకులు కూడా గెలివారండి. ఒక రోజైతే మీ నాన్న సెల్ ఫోన్ ఎక్కడ లేదా చెప్పండి నాకు మీ రికార్డు తీశారని నా కొడుకును కూడా 3 చుట్టూ తిప్పించారు. కడగలనుకుంటే నా కొడుకు మా అమ్మ వాళ్ళకి ఊరు అయితే అక్కడ పోయి దాక్కుండు. అవి అట్లా చేస్తారు. పిల్లల్ని పెద్దల్ని అందరినీ అసలు బాగా ఇబ్బంది పడి మా కుటుంబం
ప్రభుత్వం మాత్రం బాగా ఇది చేస్తారండి. అసలు బాగా సర్పంచ్ వాళ్ళు బాగా ఏదైనా ఇక మనకి ఏం కాదు, మనకి ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి, బాగా వాళ్ళని ఇళ్ళని తిరిగేట చేయడం, మా మీద ఆ కేసు కేసు పెట్టడం బాగా ఇబ్బంది పెడుతున్నారండి. అసలు మా ఫ్యామిలీ అసలు బాగా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అసలు జైలు పోవాలి, అరెస్ట్ చేయాలండి. అసలు నిన్న సాయంత్రం పూట చిన్న ఇష్యూ అయింది. సో దానివల్ల మేము అక్కడికి వెళ్ళడం జరిగి గొడవను ఆపడం జరిగింది. అంటే గొడవ బరపడ్డ జనార్దనం వీరికి బరపడ్డ గణేష్ సన్నాపు బరపడ్డ అమృతం ఇంటిపై జాడి చేయడం జరిగింది. సో మేము అక్కడికి వెళ్ళి గొడవ ఆపడానికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత గొడవ అంతా క్లియర్ అయింది. కత్తులతో ఖమ్మం నుంచి 4 రౌడీ షీట్లు తెప్పించారు. తర్వాత గొడవ అంతా సాల్వ్ చేసినాం. తిరుమల వచ్చి కేసు పెట్టినాం. సో తర్వాతకి మా ఇంటికి వచ్చి మట్టె మహేష్ అనే ఇంటికి వచ్చి నువ్వెవడ ఆపడానికి అని రౌడీసులు పిలిపించి మా అమ్మని మా అన్నయ్యని నోటికి వచ్చిన బూతులు తిట్టి ఇష్టం వచ్చిన మాట్లాడి నీకు ఎవడ్రా అండేవర్రా అదేవర్రా సర్పంచ్ మా మామయ్య, మా ఎంపీటీసీ మా మామయ్య అన్ని విధాలుగా వాళ్ళు మారలేనా మేము కాముకున్నాం. ఎందుకంటే మాకు ఒక ప్రభుత్వం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళు మమ్మల్ని రక్షిస్తారని వాళ్ళని కోరుతున్నాం. కాబట్టి వాళ్ళని పరిగణలో తీసుకొని వాళ్ళకి చట్టపరంగా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.